ఓం శ్రీ గురుభ్యో నమః. చేరండి. 31 ఆగస్టు 2023 విఎల్ఎన్ ప్రసాద్ గారు రాసిన ఆ, అన- ఏ- అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకం కర్మాధ్యయనం నుండి కొన్ని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు. స్రవంతిగా సాగే జీవన ధర్మం నిన్న అయిందా? లేదు, ఇదే ఇక్కడి నుంచి చదవాలి. ఈ సృష్టి అవతరణే ఒక స్రవంతిగా ఒకటి తర్వాత మరొకటిగా జరిగే సంఘటన రూపంగా సాగింది. అదేవిధంగా విశ్వవ్యాప్తమైన బాంధవ్యం కూడా ఒక కార్యకారణ క్రమానుగత రూపంగా మారింది. ప్రతి కార్యం తిరిగి ఒక కారణం అవుతుంది, కారణం తిరిగి కార్యంగా రూపొందుతుంది. ఇది అనంతంగా సాగుతుంది. ఈ కార్యకారణాల మధ్య తేడా తత్వంలో కన్నా బాంధవ్యంలోనే ఉన్నది. ఈ పరబ్రహ్మంలోని బాంధవ్య స్వరూపమే దృగ్గోచరమయ్యే ప్రపంచంలోని బాంధవ్య స్వరూపంగా కనిపిస్తుంది. ఆయన ఆలోచనలోని కొంత భాగమే ఈ ప్రపంచం. ఏ ప్రపంచమైనా దాని ఆవిర్భావానికన్నా ముందు భగవంతుడిలో దాని గురించిన ఆలోచన రూపంలో కదలాడుతుంది. దాని సంబంధ బాంధవ్యాలు కూడా అప్పుడే జనిస్తాయి. అక్కడే ఏ స్థితికి కాలానికి అతీతంగా ఉన్న ఈ ప్రపంచం సంబంధ బాంధవ్యాలు కాలానుగుణంగా స్థితిలో సమయంలో స్రవంతిగా అవతరిస్తాయి. ప్రపంచం అని మనస్సులో అనుకోగానే అది ఒక క్రమానుగత రూపంలోనే ఒకదాని తర్వాత ఒకటిగా సాక్షాత్కరిస్తుంది. భగవత్ స్వరూపంలో ఇవన్నీ ఏకకాలంలో స్థితిలో పర్యవసిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అనే క్రమానుగత స్థితి కాలంలో సంభవించనున్నది. పరబ్రహ్మ స్వరూపంలో ఉండనే ఉండదు. క్రింది లోకాల్లో కూడా కాలాన్ని గణించే పద్ధతి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ లోకాల్లో మందమైన ద్రవ్యరాశి ఏర్పడుతున్న కొద్దీ పరిమితులు కూడా ఇంకా ఎక్కువగా ఏర్పడడం గమనిస్తాం. మొజార్ట్ అనే వ్యక్తి స్పృహలో లేనప్పుడు నిద్రలో సంగీతానికి సంబంధించిన కొన్ని సుస్వరాలను ఒకే ముద్రగా స్వీకరించాడు. మెలకు వచ్చిన తర్వాత ఆ అనుభవం అతనికి క్రమానుగతమైన రాగస్రవంతిగానే గుర్తుకు వచ్చింది. ఉదాహరణకు ఒక చిత్రం కానీ, యుద్ధం కానీ, ఒక గొప్ప ప్రకృతి దృశ్యం కానీ మన భావనలో సంపూర్ణంగా ఒకేసారి సాక్షాత్కరిస్తుంది. అదే ఒక చీమకు ఆ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలుగానే కొంత నిర్ధారిత సమయంలో కనిపిస్తుంది. ఈ ఉదాహరణ ద్వారా ఈ ప్రపంచం అంతా భగవంతుడికి మనకు కనిపించడానికి ఉన్న తేడా తెలియవస్తుంది. ఆయనకు ఈ సృష్టి కాలంలో జరిగే సంఘటనలు అన్నీ ఒక ముద్రలో ఏకకాలంలో కనిపిస్తాయి. మనకు క్రమానుగతంగా ఒకదాని తరువాత ఒకటిగా సంభవించే సంఘటనల ద్వారా కొంత నిర్ధారిత సమయంలో ప్రదేశాల్లో తెలుస్తుంది. ఆయనకు సర్వం ఏకీకృతమై బాంధవ్య స్వరూపంగా కనిపించినా మనకు అది పరంపరానుగతంగా కనిపిస్తుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఏకకాలంలో ఏకస్థితిలో ఆయనకు కనిపిస్తే మనకి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల రూపంలో కొంత నిర్ధారిత ప్రదేశంలో అనుభవ రూపంలోకి వస్తుంది. ఏకకాలంలో స్థితిలో ఉన్నదంతా మనకు ముఖ్యంగా పై ఉదాహరణలో చీమకు ఒక చిత్రంపై పూర్తిగా పాకిన తర్వాత మాత్రమే అవగాహనకు వచ్చినట్లు ఏకకాలంలో విశ్వజనీనమై పర్యవసిస్తున్న ధర్మం ప్రపంచంలో ముందుకు కదులుతున్న మన మనస్సుకు నిర్దిష్టంగాను క్రమానుగతంగాను కనిపిస్తుంది. ఒక పర్వతం పైనుండి కిందికి చూసినప్పుడు ప్రతి ఇల్లు, వీధి, వాడ పట్టణంలో ఏ నిర్ధారిత ప్రదేశంలో ఉన్నాయో గొలుసుకట్టుగా ఎలా కలిసి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. సంపూర్ణ స్వరూపం ఏకకాలంలో కనిపిస్తుంది.
అదే కొండ మీద నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత పట్టణంలోని ప్రతి ఇల్లు, వీధి, వాడ తిరిగిన తర్వాతనే ఆ పట్టణ స్వరూపం తెలుస్తుంది. అదే విధంగా కర్మలో మనకు ప్రతిబాంధవ్యం క్రమానుగతంగా ఒకదాని తర్వాత మరొకటి మాత్రమే అవగాహనకు వస్తుంది. ఒకదాని తర్వాత మరొకటి ఒక్కసారి లక్ష్మి వినిపించడం లేదు. అదే శారద గారు వస్తారా క్లాస్ లోకి? ఇవాళ అయినా 5:15కి మొదలెట్టాం, అందుకని పర్వాలేదు, రండి. అంటే వచ్చారు ఆవిడ. ఇప్పుడు ఏంటంటే భగవత్ స్వరూపంలో ఇవన్నీ ఏకకాలంలో స్థితిలో పర్యవసిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అనే క్రమానుగత స్థితి కాలంలో సంభవించుట మన్నది పరబ్రహ్మ స్వరూపంలో ఉండనే ఉండదు. క్రింది లోకాల్లో కూడా కాలాన్ని గణించే పద్ధతి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ లోకంలో మందమైన ద్రవ్యరాశి ఏర్పడుతున్న కొద్దీ పరిమితులు కూడా ఇంకా ఎక్కువగా ఏర్పడడం గమనిస్తాం. మొజార్ట్ అనే వ్యక్తి స్పృహలో లేనప్పుడు నిద్రలో సంగీతానికి సంబంధించిన కొన్ని సుస్వరాలను ఒకే ముద్రగా స్వీకరించాడు. మెలకు వచ్చిన తర్వాత ఆ అనుభవం అతని క్రమానుగతమైన రాగస్వరవంతిగానే గుర్తుకు వచ్చింది. ఉదాహరణకు ఒక చిత్రం కానీ, యుద్ధం కానీ, ఒక గొప్ప ప్రకృతి దృశ్యం కానీ మన భావనలో సంపూర్ణంగా ఒకేసారి సాక్షాత్కరిస్తుంది. అదే ఒక చీమకు ఆ ప్రాంతం అంతా ముక్కముక్కలుగానే కొంత నిర్ధారిత సమయంలో కనిపిస్తుంది. ఈ ఉదాహరణ ద్వారా ఈ ప్రపంచం అంతా భగవంతుడికి కనిపించడానికి మనకు కనిపించడానికి ఉన్న తేడా తెలియవస్తుంది. ఆయనకు ఈ సృష్టి కాలంలో జరిగే సంఘటనలు అన్నీ ఒక ముద్రలో ఏకకాలంలో కనిపిస్తాయి. మనకు క్రమానుగతంగా ఒకదాని తరువాత ఒకటిగా సంభవించే సంఘటనల ద్వారా కొంత నిర్ధారిత సమయంలో ప్రదేశాల్లో తెలుస్తుంది. ఆయనకు సర్వం ఏకీకృతమై బాంధవ్య స్వరూపంగా కనిపించినా మనకది పరంపరానుగతంగా కనిపిస్తుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఏకకాలంలో ఏకస్థితిలో ఆయనకు కనిపిస్తే మనకి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల రూపంలో కొంత నిర్ధారిత ప్రదేశంలో అనుభవ రూపంలోకి వస్తుంది. ఏకకాలంలో స్థితిలో ఉన్నదంతా మనకు ముఖ్యంగా పై ఉదాహరణలో చీమకు ఒక చిత్రంపై పూర్తిగా పాకిన తర్వాత మాత్రమే అవగాహనకు వచ్చినట్టు ఏకకాలంలో విశ్వజనీనమై పర్యవసిస్తున్న ప్రపంచంలో ఉన్నట్టు కదులుతున్న మనకు నిర్దిష్టంగాను క్రమానుగతంగాను కనిపిస్తుంది. ఒక పర్వతంపై నుండి కిందికి చూసినప్పుడు, ఇది చదివాను, ఒకసారి చదివేస్తున్నాను. ప్రతి ఇల్లు, వీధి, వాడ పట్టణంలో ఏ నిర్ధారిత ప్రదేశంలో ఉన్నాయో గొలుసుకట్టుగా ఎలా కలిసి ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. సంపూర్ణ స్వరూపం ఏకకాలంలో కనిపిస్తుంది. అదే కొండ మీద నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత పట్టణంలోని ప్రతి ఇల్లు, వీధి, వాడ తిరిగిన తర్వాతనే ఆ పట్టణ స్వరూపం తెలుస్తుంది. అదే విధంగా కర్మలో మనకు ప్రతిబాంధవ్యం క్రమానుగతంగా ఒకదాని తర్వాత మరొకటి మాత్రమే అవగాహనకు వస్తుంది. ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నదని కూడా అర్థం చేసుకోలేనంతటి పరిమిత దృష్టి వస్తుంది మనది. ఇటువంటి ఉదాహరణలు మనకు దృగ్గోచరం కాని అనేక విషయాలను అవగాహన చేసుకోవడానికి సహకరిస్తాయి. మన భావనల్లో ఏర్పడే అవరోధాలను అధిగమించి ముందుకు నడవడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. మన కర్మాధ్యయనానికి ఇవి ప్రాతిపదికలు, పునాదులు. కర్మ విశ్వవ్యాప్తమైన ఒక బాంధవ్య రాశి. ప్రతి ప్రపంచంలోనూ కర్మ కార్యకారణ సంబంధంగా కనిపిస్తుంది. ఈ కార్యకారణ రూపం స్రవంతిగా అవిచ్ఛిన్నంగా రాబోయే ప్రపంచంలో కూడా కనిపిస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే కార్యకారణ సంబంధం. ఇది అందరికీ అర్థం అవుతున్నది కదా, బోధపరచాలా? లేదు, అర్థం అవుతున్నది, ఉమ్. నాకు అర్థమైంది కొంచెం. అనుపమ గారు తెలుగులోనే ఉంది కదా, అర్థం అవుతోంది కదా శారద గారు? మేడం అదే నాకు అదే కొంచెం జస్ట్ అంత అంత చదవకుండా కొంచెం బ్రీఫ్ గా చెప్పండి మేడం, అర్థం అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి అంతే, అంత చదవకుండా మరి అంటే స్ట్రెయిన్ ఇప్పుడు అవుతుంది మన కదా బుక్ అనేది హెడ్డింగే చదవాలి. అంటే అది చెప్పారు కదండి, భగవంతుడు అంటే పై నుంచి మనం చూస్తే మొత్తం ఓ పట్నం అంతా కనిపిస్తుంది, అదే కిందకు వస్తే ఒక్కొక్క ఇల్లు ఇది వెళ్తే గాని కనబడదు. అంటే భగవంతుడికి ఇదంతా కూడా ఏకకాలంలో భూత భవిష్యత్ వర్తమానాలు కనిపిస్తే మనకేంటంటే నెలలు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలా పడుతుంది. ఎందుకంటే మనం చిన్న దృష్టి, చీమ ఏంటంటే ఒక పార్టీ చూస్తుంది కదా, అలాగా మనం ఏంటంటే ఆ అదే కర్మాధ్యయనంలో కూడా ఇది చూపిస్తున్నారంటే మనకి ప్రతిదీ ముక్క ముక్కలుగానే మన దృష్టి అలాంటిది, అక్కడ భగవద్ దృష్టి అలా ఉండదు అని చూపిస్తున్నారు. ఉం? నేను అది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు ఏక స్థితిలో కనిపిస్తాయి మేడం భగవంతుడికి. అంతే, అందుకనే ఇంకా మనకేంటంటే ఉన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకేంటంటే అదే అవిచ్ఛిన్నంగా ఒక స్రవంతిగా కనిపిస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్టుగా. అంటే ఇది ఈ ప్రాతిపదికలు, కర్మాధ్యయనానికి ఇవి ప్రాతిపదికలు, పునాదులు. కార్యకారణ సంబంధం. అంటే ఇంతకు ముందు 3-4 చాప్టర్లు చదివాము, అవి ఇవాళ చదివిన దాంట్లో ఇందాకది అది. ఇప్పుడు చిన్న చిన్న హెడ్డింగులు ఇచ్చి, అంటే హెడ్డింగులతోటి చిన్న చిన్నగా చెప్తున్నారు. అవునవును కార్యకారణ చదివే కొద్ది సంబంధం ఏంటండి? డిస్టెన్స్ మనం దూరం వెళ్ళే కొద్దీ అన్ని మనకి ఒకటి ఎలా కనిపిస్తాయో అలా అంటారు. అవన్నీ లైన్ గా కనిపిస్తాయి, దగ్గరగా వస్తున్న కొద్దీ ఒక్కొక్క అవునవును దగ్గరికి వెళ్ళాలి అలా. అవునవును. కరెక్ట్ కార్యకారణ కరెక్ట్ సంబంధాన్ని ఆధునిక యుగం ప్రశ్నించింది. హక్స్లీ అనే ఆయన కాంటెంపరీ రివ్యూలో పునర్విమర్శ చేసినప్పుడు కార్యమే కనిపిస్తుంది కానీ కారణం కనిపించదు. మామూలుగా బ్యాటుతో కొట్టినప్పుడు బంతి కదిలితే బ్యాటు దెబ్బ వలన బంతి కదిలింది అనకూడదు, కానీ బ్యాటు కదలికను అనుసరించి బంతి కదిలిందని మాత్రమే చెప్పగలం అని అన్నాడు. 19వ శతాబ్దంలో మత సిద్ధాంతాల్లో సత్యము లేదని వాదించే ఒక సిద్ధాంతం కొందరిలో బయలుదేరింది. మధ్య యుగంలో ప్రత్యక్షంగా రుజువు కాని సిద్ధాంతాలను తేలికగా నమ్మేవారికి వ్యతిరేకంగా వచ్చిన తీవ్రవాదం క్రమేపీ సద్దుమణిగినట్లు ఇది కూడా కొంతకాలం అయిన తర్వాత శాంతించింది. ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ ఈ కార్యకారణ సంబంధం సహజంగానే మానవ మేధకు అందుతుంది. కాలక్రమంలో ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన జరిగినప్పుడు ఈ రెండు సంఘటనలకు మధ్య శారద గారు మ్యూట్ చేసేసుకోండి, ఇక్కడ సౌండ్ వస్తుంది. ఇక్కడే లేదు మేడం. ఆహా. అయితే 19 అది ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ ఈ కార్యకారణ సంబంధం సహజంగానే మానవ మేధకు అందుతుంది. క్రమంలో ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన జరిగినప్పుడు ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం ఈ సిద్ధాంతం వల్లనే అర్థం అవుతుంది. అంటే వినేటప్పుడు ఇది ఇలాగనే తెలుసుకోవాలి. ఫిలాసఫీ బుక్స్ అన్ని కూడా మనం ఎక్కడో చదివిన వాటిలాగా ఉండకపోవచ్చు, దాన్ని అలా చదువుతూ ఉంటే మనకు అవగాహన అవుతాయి. కీ టు ఫిలాసఫీ ఇంకా కష్టంగా ఉంది, అనుపమ గారు, వసంతలత తెలుసు. అంటే కొన్ని కొన్ని మనకి తెలియని విషయాలు, అంటే అప్పుడు ఉన్నటువంటి మతాలు, ఫిలాసఫీస్ అలాంటివన్నీ అందులో వచ్చాయి. అలాగే ఇక్కడ కొన్ని రావచ్చు, మనం అర్థం చేసుకోగలిగింది మనం అర్థం చేసుకోవడం అన్నమాట. ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం ఈ సిద్ధాంతం వల్లనే అర్థం అవుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు మనస్సులో రెండవ సంఘటనకు సంబంధించిన భావన ప్రత్యక్షం అవుతుంది. రాత్రి తర్వాత పగలు రావడం వలన అనివార్యంగా నిశ్చితంగా అసంఖ్యాకమైన సూర్యోదయాల వల్లనే రేపు కూడా సూర్యోదయం అవుతుందని భావించవచ్చును. ఒకదాని తర్వాత మరొకటి జరగడం ఒక్కటి మాత్రమే ఈ కార్యకారణ సంబంధాన్ని వివరించదు. రాత్రి అనేది పగటికి ఒక కారణం కాదు, అదే విధంగా పగలన్నది రాత్రికి ఒక కారణం కాదు. ఇది కేవలం అనివార్యంగా ఒక క్రమంలో ఒకదాని వలన మరొకటిగా కాక కేవలం ఒకదాని తర్వాత మరొకటిగా కలుగుతాయి.
ఈ కార్యకారణ సంబంధాన్ని నిరూపించటానికి ఇలా అనివార్యంగా ఒకదాని తరువాత మరొకటిగా వచ్చే పరంపర కన్నా మరొక ముఖ్య కారణం అవసరం. ఇంద్రియాలకు అగోచరమైన అవి వివరించలేని వాటిని కారణం వివరించాలి. ఈ రెంటి మధ్య ఉన్న ఒక బంధం వల్ల మొదటిది జరిగితే అనివార్యంగా రెండవది జరిగి తీరాలి. రాత్రి పగలు రెండిట్లో ఏ ఒక్కటి కూడా మరొకటి ఆవిర్భవించడానికి కారణం కాదు. ఈ రెండూ కూడా భూమికి సూర్యుడితో కల బాంధవ్యం వలన ఏర్పడుతున్నాయి. ఈ బాంధవ్యం నిజమైన కారణం. ఈ బాంధవ్యం ఉన్నంత కాలం నిరంతరాయంగా ఈ రాత్రి పగళ్ళు ఏర్పడుతూనే ఉంటాయి. రెండవ దానికి మొదటిది కారణమని నిరూపించాలంటే ఈ రెండింటికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని నిరూపించాలి. దీనివల్ల ఒకదాని వల్ల మరొకటి జనిస్తుందని అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే ఈ కార్యకారణ సంబంధం నిరూపితమవుతుంది, సవ్యంగా అర్థమవుతుంది. ఈ రెంటి మధ్య ఉన్న బాంధవ్యం కూడా ఎన్నటికీ భగ్నం కాదు. ఈ కారణమే చైతన్యవంతమైన బాంధవ్యాన్ని నిర్ణయిస్తుంది. మొదటి సంఘటన జరిగినప్పుడు అనివార్యంగా రెండవ సంఘటన జరిగేలా నిర్ధారిస్తుంది. దీనే కార్యకారణ సంబంధం అని భావించవచ్చు. భగవత్ స్వరూపంలో దేశకాల మానాలకు అతీతంగా భాషించే బాంధవ్యానికి నీడలేదు. దేశకాల మానాలకు అతీతంగా కార్యకారణ బాంధవ్యాలు విశ్వం ఉన్నంత వరకు ఉంటాయి. వాటికి కావలసిన స్థితిగతులున్న చోట అవి ఆవిర్భవిస్తాయి. ఈ కార్యకారణ సిద్ధాంతం భగవత్తత్వం యొక్క అభివ్యక్తియే. సార్వకాలికమైన సత్యం నుండి ఆవిర్భవించినది. భగవంతుడిలో ఉన్న ఈ బాంధవ్యం కాలంలో ఆవిర్భవించాలంటే ఒకదాని తర్వాత ఒకటిగా అవతరించే రూపం కావాలి. అదే కార్యకారణ రూపం కర్మ. ఇదంతా అని బెసెంట్ రాశారు. ప్రకృతి ధర్మాలు ఇంకో హెడ్డింగ్. చిన్న చిన్నగానే అంటే తక్కువే చెప్తున్నారు. మన అధ్యయనంలో ఇప్పుడు ప్రకృతి ధర్మాలను పరిశీలిద్దాం. ఈ ప్రపంచమంతా ఒకదాని తర్వాత మరొకటి ఆవృతమయ్యే క్రమరూపంలోనూ కార్యకారణ సిద్ధాంత రూపంలోనే ఉన్నది. అయితే ప్రకృతి ధర్మాల విషయానికి వస్తే అవి ఎంత పరిధిలో వ్యవహరిస్తాయో చెప్పలేము. విజ్ఞాన శాస్త్రవేత్తలు వారి పరిశీలనా పరిధి కన్నా మించి వ్యవహరించేటప్పుడు ఎంతో తూచి మాట్లాడతారు, జాగ్రత్త వహిస్తారు. నిరంతరం ఇక్కడ మనకు తెలిసిన కార్యకారణాలు మన పరిశీలనా పరిధికి అవతల ఉండకపోవచ్చు. ఇక్కడ అనివార్యమైనదిగా భావించబడుతున్న మన కాలానికి తెలియని కారణం అక్కడ కార్యకారణ సంబంధాలకు అంతరాయం కలిగించవచ్చును. కానీ అది మరీ అంత తెలుసుకోవడానికి సాధ్యం కానిది కాకపోవచ్చును. 1850 నుండి 1890 మధ్య శక్తి పరిరక్షణ, ద్రవ్యం దుర్భేద్య రూపం అనే విషయాల గురించి అనేకమైన ప్రకటనలు వెలువడినవి. ఈ ప్రపంచంలో కొంత నిర్ధారితమైన శక్తి ఉన్నదని, దీనిని తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ వీలు లేదని చెప్పారు. అన్ని శక్తులు ఈ శక్తి రూపాలే అని భావన. అయితే ఒక రూపాన్ని మరొక రూపంలోకి మార్చవచ్చును. ఉష్ణం వంటి దానిలో మార్పు ఉండవచ్చును, కానీ మొత్తం శక్తి స్వరూపం మారదు. అదే లా ఆఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఎనర్జీ అని. అంటే ఎనర్జీ ఒక రూపంలోకి ఇంకో రూపంలో మారుతుంది, కానీ మొత్తం ఎనర్జీకి నాశనం లేదు. అయితే మొత్తం అంటే ఇంకా చెప్తున్నారు, మొత్తం శక్తి స్వరూపం మారదు. 20 యూనిట్లు గాను, 2 10 యూనిట్లు గాను, 4 5 యూనిట్లు గాను, లేదా 12 + 8 గాను ఇలా జరగవచ్చు. అయితే మొత్తం 20 యూనిట్లలో మార్పు రాదు. రూపాల ఆకృతిలోనూ సంఖ్యలోనే మార్పు. అదేవిధంగా ద్రవ్యరాశి విషయంలో కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. అది విచ్ఛిన్నం కాదు, కాబట్టి మొత్తంలో కూడా మార్పు రాదు. లుడివిక్ బుచ్చర్ రసాయనిక మూలకాలు దుర్భేద్యాలు, కార్బన్ యొక్క అణువులు ఎప్పటికీ కార్బనే అని అన్నారు. ఈ 2 ప్రాథమిక తత్వాలపైన విజ్ఞాన శాస్త్రం నిర్మించబడింది. ఇవి ద్రవ్య ప్రాధాన్యవాదానికి ప్రాతిపదికను కల్పించాయి. ఇప్పుడు రసాయనిక మూలకాలు కరిగిపోవని నిర్ధారించారు. అణువు కూడా ఈథర్లో పరిభ్రమిస్తుంది, లేదా ఈథర్ లేని చోట దానిలో చిన్న కన్నమైనా చేయవచ్చు. కొన్ని పరమాణువుల ద్వారా బలం లోనికి వస్తుంది, కొన్నింటి ద్వారా బయటికి వెళుతుంది. ఎప్పుడు ఎక్కడికి భౌతిక పదార్థం అదృశ్యం కాకపోవచ్చు. ఈథర్గా కూడా పరివర్తన చెందవచ్చును. ఈథర్ ద్వారా కొత్త ద్రవ్యం జనించకపోవచ్చును. నిశ్చితత్వం ఉన్న చోట కూడా ప్రతిదీ సందేహాస్పదంగానే కనిపిస్తుంది. ఒక పరిధిలో మాత్రమే ప్రకృతి ధర్మాల గురించి నిశ్చితంగా మాట్లాడగలం.
ప్రకృతి ధర్మం అంటే ఏమిటి? జేఎన్ ఫర్కుహార్ 1910లోనే కాంటెంపరీ రివ్యూలోని ఒక వ్యాసంలో హిందూ మతం గురించి వ్రాస్తూ, హిందువులు కనుక సంస్కరణలు తీసుకుని రావాలంటే వారు కర్మ సిద్ధాంతం గురించి మరిచిపోవాలి అని అన్నారు. ఇది ఇంచుమించుగా ఒక మనిషి ఎదగదలుచుకుంటే వాతావరణం గురించి మర్చిపోవడం మంచిది అని అనడమే. కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవడం అంటే కర్మ పరిత్యాగం కాదు, కర్మలను నిర్వహించుకోవడానికి తగిన అత్యుత్తమ పరిస్థితులను తెలుసుకోవడమే. ఫర్కుహార్ ఆధునిక హిందూ మతాన్ని తప్ప ప్రాచీన హిందూ మత గ్రంథాల్లోని కర్మ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయలేదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు. ప్రకృతి ధర్మం ఒక ఆజ్ఞ కాదు, కేవలం కొన్ని స్థితుల ప్రకటన రూపం. ఇది తరచుగా పునరుక్తం కాకపోవచ్చు, దీనిని ఎవరూ తీవ్రంగా ఎవరిపైనా విధించరు. ప్రకృతి ఏదీ స్వయంగా విధించదు. ఇక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇవి ఉన్న చోట అనివార్యంగా ఇక్కడ కొన్ని ఫలితాలు ఏర్పడతాయి అని ప్రకృతి అంటుంది. ప్రకృతి ధర్మం అచంచలమైన ఒక క్రమరూపం. నీకు ఫలితాలు నచ్చకపోతే దానికి ముందున్న పరిస్థితులు మార్చివేయి. అమాయకుడివైతే నువ్వు నిస్సహాయుడివే. ప్రకృతి యొక్క ప్రచండమైన శక్తులు దయాదాక్షిణ్యంపై ఆధారపడక తప్పదు. మేధావివైతే నువ్వే అధికారివి. ఆ ప్రకృతి శక్తులే నిన్ను వినయంగా సేవిస్తాయి. ప్రకృతిలోని ప్రతి ఒక్క ధర్మం నీకు సహకరించేదే, కానీ బలవంత పెట్టేది కాదు. అయితే వీటిని ఉపయోగించుకోవాలంటే జ్ఞానం అవసరం. సాధారణ పీడనంలో నీరు 100 సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. అది ఒక స్థితి. నువ్వు పర్వతంపైకి వెళ్తే అక్కడ పీడనం తగ్గుతుంది. అక్కడ నీరు 95 డిగ్రీల వద్దే మరుగుతుంది, కానీ 95 డిగ్రీల వద్ద మంచి టీ తయారు కాదు. పర్వతం పైన మంచి టీ తయారు కావడాన్ని ప్రకృతి నిరోధిస్తున్నదా? ఎంత మాత్రమూ కాదు. సాధారణ పీడనం వద్ద నీరు నిర్ధారిత డిగ్రీల వద్ద మరిగి మంచి టీని తయారు చేస్తుంది. పర్వతం పైన తగిన పీడనం లోపించింది. తగ్గిన లోపాన్ని పూరించు. అవసరమైన పీడనం కలిగేటంత వరకు తప్పించుకున్న ఆవిరిని పెంచుతూ ఉంటే కావలసిన ఫలితం కలుగుతుంది. నీకు కావలసిన నీరు 100 డిగ్రీల వద్ద మరగగానే నీరు 100 డిగ్రీల వద్ద మరగగానే టీ లభిస్తుంది. హైడ్రోజన్ ఆక్సిజన్లను కలిపి నీటిని సృష్టించదలుచుకుంటే నీకు కొంత నిర్ధారితమైన ఉష్ణోగ్రత అవసరం. కొంత వేడిని కలిగించు. ఉష్ణోగ్రతను 0 డిగ్రీల వద్ద ఉంచినా లేదా హైడ్రోజన్ కి బదులు నైట్రోజన్ ఉపయోగించినా నీరు తయారు కాదు. నీరు తయారు కావడానికి ప్రకృతి కొన్ని నియమాలను ఏర్పరిచింది. నీవు వాటినేమీ మార్చలేవు. ప్రకృతి నీటిని నిర్బంధించదు, సరఫరా చేయదు. నీకు నీరు కావాలో వద్దో నువ్వే తేల్చుకో. నీకు నీరు కావాలంటే అవసరమైన వస్తువులను సమకూర్చి తగిన స్థితిగతులను ఏర్పాటు చేయి. అవి సమకూర్చితే అనివార్యంగా నీరు లభిస్తుంది. ఇవి సమకూడకపోతే నీరు లేదు. దీనిలో నిన్నెవరైనా నిర్బంధించారా? నీకు స్వేచ్ఛ ఉన్నదా లేదా? పరిస్థితులను సృష్టించడానికి నీకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఒకసారి అలా నువ్వు సృష్టించిన పరిస్థితులు ఫలితాలకు నువ్వే బందీవి. వైజ్ఞానిక దృష్టి కలిగిన మనిషి ఈ విషయం తెలుసుకుంటే నిస్సహాయంగా చేతులు ముడుచుకుని కూర్చోడు. తనకు కావలసిన ఫలితాలను, కావలసిన నియమ నిబంధనలను తెలుసుకుంటాడు. ఆ స్థితులను, నిబంధనలను ఎలా సృష్టించాలో కూడా తెలుసుకుంటాడు. ఫలితాల విషయంలో నిశ్చింతగా ఉంటాడు. ఇప్పటి తరానికి విజ్ఞాన శాస్త్రం నేర్పిన గొప్ప పాఠం ఇది. అనాదిగా మతం కూడా ఈ పాఠమే చెబుతున్నది. కాకపోతే సహేతుకత కొంత లోపించింది, మూఢత్వం కొంత చేరింది. జ్ఞానం ఒక స్వేచ్ఛాయుతమైన స్థితి అని విజ్ఞాన శాస్త్రం ధృవీకరిస్తున్నది. జ్ఞాని మాత్రమే నిర్ద్వంద్వంగా చెప్పగలదు. విజ్ఞాన శాస్త్ర దృక్పథం కలిగిన మనిషి క్రమానుగత రూపాలను పరిశీలిస్తూ ఉంటాడు. తన పరిశోధనలు నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటాడు. క్రమరహితమైన వాటిని, భిన్నమైన వాటిని నిర్మూలిస్తాడు. నెమ్మదిగా, నిశ్చింతగా తన సాధనకు అవసరమైన స్థిరమైన కారణ రూపాలను సమకూర్చుకుంటాడు. విజయం పొందుతాడు. ఈ ధీమాతోనే పరిశోధకుడికి అత్యున్నతమైన సహనం అలవడుతుంది.
కాలిఫోర్నియాలోని లూథర్ ఐర్బాంగ్ బర్బాంగ్ లూథర్ బర్బాంగ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, కోట్ల విత్తనాలు నాటినా మొలకెత్తిన వాటిలో వేల మొక్కలనే ఎంపిక చేసుకోవాలి. అందులో కొన్నింటినే జతపరచాలి. అతి సహనంతో చివరిదాకా వాటి అభివృద్ధికై పురోగమించాలి అని అంటాడు. మానవుడు ప్రకృతి ధర్మాలను నమ్మవచ్చును. ఈ విషయం తెలుసుకోకపోతే తప్పు అతడిదే అవుతుంది, కానీ ప్రకృతిది కాదు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ద్రవ్యరాశి పరిమాణం భూమిపైకు ఆకర్షించబడుతుంది. కాబట్టి మేడమెట్లు ఎక్కలేను అని నేను గాల్లో ఎగరలేను అని అనవచ్చునా? అనలేము. ఎందుకంటే ఇంకా ఎన్నో ప్రకృతి ధర్మాలు ఉన్నాయి. భూమి నుండి నాపై పనిచేస్తున్న శక్తిని నా కండరాల శక్తి ద్వారా ప్రతిఘటిస్తాను. కండరాల్లో బలం లేని వ్యక్తి మెట్లెక్కకుండా నేలపైనే నిస్సహాయంగా ఉండవలసి వస్తుంది. కానీ కండరాల్లోని బలాన్ని ఉపయోగించి మెట్లెక్కి పైకి వెళ్ళడం ద్వారా ఏ ప్రకృతి ధర్మాన్నో వ్యతిరేకించినట్లు కాదు కదా. ఎవరూ అతిక్రమించలేని ఈ ధర్మం నిన్ను కట్టి పడవేయడం లేదు. నిజం చెప్పుకోవాలంటే నీకు స్వేచ్ఛనే కలిగిస్తున్నది. విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి, సహేతుక దృక్పథానికి అవకాశం కల్పిస్తున్నది. ధర్మమే లేని ప్రపంచంలో ప్రయత్నమే వ్యర్థమవుతుంది, కారణమే నిష్ప్రయోజనమవుతుంది. అప్పుడు మనం ఆది మానవులం అవుతాం. ఆశ్చర్యకరమైన ఘోరమైన అసంఖ్యాక శక్తుల చేతిలో చిక్కుతాం. ఈ స్థితిని ఊహించండి. ఒక రసాయనిక పరిశోధన శాలలో జడత్వ స్థితిలోని నైట్రోజన్ ఇప్పుడు భయంకర విస్ఫోటనంగా మారుతుంది. చైతన్యవంతంగా ఉన్న ఆక్సిజన్ స్తబ్దంగా ఉండవచ్చు. ధర్మమే లేని ప్రపంచంలో ఏ చర్య ఏ పరిణామాన్ని కలిగిస్తుందో తెలుసుకోలేని స్థితిలో మన కదలికలే అతి కష్టం. అతిక్రమించరాని ప్రకృతి ధర్మ నిర్వహణలోనే మనం భద్రంగా నిశ్చింతగా ప్రగతి సాధించగలుగుతాం. కర్మ హింసించదు. ఒక గొప్ప ప్రకృతి ధర్మమే కర్మ సిద్ధాంతమనే అవగాహనకు ఇప్పుడు వచ్చాం. భౌతిక ప్రపంచంలోని ధర్మసూత్ర పరిధిలోని సమస్త విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంత హాయిగా జీవించగలమో, ఈ ప్రకృతి ధర్మాలను తెలుసుకున్న తర్వాత అంతే హాయిగా కామ మానసిక లోకాల్లో కూడా జీవించగలం. ప్రజల్లో అధిక సంఖ్యాకులు మానసిక పరిణామంలో వెనుకబడటం ద్వారా భూమి ఆకర్షణ శక్తి వలన మేడపైకి ఎలా వెళ్ళగలను అని అనుకునే స్థితిలోనే ఉన్నారు. వారు నిస్పృహతో కూర్చుని, ఇది నా ప్రవృత్తి, దీనికి విరుద్ధంగా నేనేమీ చెయ్యలేనని అంటారు. నిజమే, అది మానవుడి ప్రవృత్తే. ఇది గతంలోని అతడి స్వయంకృతం. అది అతడి కర్మ. ఈ కర్మ గురించిన జ్ఞానం పొందిన తర్వాత అతడు తన ప్రవృత్తిని మార్చుకోగలడు. ఈ రోజు కన్నా భిన్నమైన రేపటి రోజును ఈ రోజే మనం తయారు చేసుకోవచ్చును. అతను విధి చేతిలో కీలుబొమ్మ కాదు, ధర్మబద్ధమైన ప్రపంచంలోనే అతడు జీవిస్తున్నాడు. సహజమైన ప్రకృతి శక్తుల మధ్య జీవిస్తున్నాడు. తన కోర్కెను తీర్చుకోవడానికి అతడి ప్రకృతి శక్తులను ఉపయోగించుకోగలడు. జ్ఞానం, ఇచ్ఛాశక్తి ఈ రెండే అతడికి కావలసినవి. కర్మ హింసించే ఒక స్వరూపం కాదు, కేవలం అనివార్యమైన ఫలితాలను అందించే పరిస్థితుల రూపం. అతడు నిర్లక్ష్యంగా జీవించినంత కాలం ఏటి వాళ్ళపై తెప్పలా కొట్టుకుని పోయినంత కాలం నీటిపై తేలివచ్చే ఏ కొయ్యం మొద్దుకో బలంగా గుద్దుకోవచ్చును. అలా జీవిస్తే పరాజయాలు, దురదృష్టాలు, ఆందోళనలు, విషాదాన్ని అతడు ఎదుర్కొనవలసి వస్తుందని అర్థం. ఈ ప్రకృతి ధర్మం ప్రకృతి శక్తులను వినియోగించుకుని కోరికలు తీర్చుకోవడానికే సహకరిస్తుంది. గతంలోని అతడి కోరికలు, ఆలోచనలు, కార్యకలాపాలకు అనివార్య పరిణామాలను అతడు ఎదుర్కొంటున్నాడు. అయినా అతడు వాటిని మరొక మార్గంలో సవరించడానికి, మార్చడానికి, నిర్మించడానికి ప్రయత్నించగలడు. వర్తమానంలోని అతడి ప్రవృత్తి ఎంత అనివార్యమో భవిష్యత్తులో అతడి ప్రవృత్తి కూడా అంతే అనివార్యం. ప్రస్తుతం అతడు రావాలని ఇచ్ఛాపూర్వకంగా చేసే పనుల రూపమే
కావాలని ఇచ్ఛాపూర్వకంగా చేసే పనుల రూపమే అతడి భవిష్యత్తు. అలవాటే మానవుడికి తృతీయ ప్రవృత్తి అన్నది సామెత. ఆలోచనల వలన అలవాట్లు తయారవుతాయి. ధర్మం పరిపాలించే చోట ఎంత అత్యున్నతమైన అభివృద్ధి కూడా అసాధ్యం కాదు. కర్మ మానవుడి పరిణామానికి దోహదం చేస్తుంది. కామ మానసిక పరిపక్వతకు సహకరిస్తుంది. ప్రస్తుతం ఈ ధర్మాన్ని మనం సాధారణ మానవ జీవితానికి అన్వయించాలి. సిద్ధాంతాన్ని ఆచరణలో చూడాలి. సామాన్యుడి జీవితంలో మతం స్తబ్దంగా ఉండడానికి ప్రధాన కారణం సార్వకాలిక సిద్ధాంతాలకు వర్తమాన సంఘటనలకు మధ్య మేధావంతమైన బాంధవ్యం లోపించడమే. మానవుడు తన గతంలో కర్మ రూపాన్ని క్షాళనం చేసుకోవాలంటే అతడి వ్యాధికి మురికికి తేడా తెలుసుకోవాలి. అతడి తనలోని కామ మానసిక లోపాలను గుర్తించకపోవడం వలన మరణానంతర స్థితి గురించిన భయానక పరిస్థితుల గురించి మతం చెప్పిన వానిలోను తను విన్నదానిలోను నిజాలను స్పష్టంగా విశదంగా తెలుసుకోలేదు. దీనివల్ల మతం పెట్టే భయాలను పూర్తిగా నమ్మకపోవడము, లేదా అతి నిర్లక్ష్యంగా ఉండడము, లేదా ఏదో మత గురువు దయాదాక్షిణ్యాల వల్ల కాని ఆశీర్వచనం వలన కాని పోగలను అనుకుంటాడు. వీటిలో దేనితోనూ కూడా అతడు తన మార్గాన్ని క్షాళనం చేసుకోలేడు. అతడి ఈ ధర్మం అనుల్లంఘనీయం అని గుర్తించాక అతడు తాను ఎంత హేతుబద్ధంగా జీవిస్తున్నాడో కామ మానసిక లోకాల్లో కూడా అంత హేతుబద్ధంగా జీవించగలనని తెలుసుకుంటాడు. ముల్లోకాలలో మానవుడు 5 నిమిషాలుంది. మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి మానవుడు భౌతిక కామ మానసికమనే 3 లోకాల్లోనూ జీవిస్తున్నాడు. అతడు ఆ లోకాలకు సంబంధించిన ద్రవ్యరాశితో తయారైన శరీరాలతో ఆయా లోకాల్లో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ప్రతి లోకంలోని దాని ధర్మాలు శక్తులను అనుసరించి కర్మలు చేస్తాడు, ఫలితాలను సృష్టిస్తున్నాడు. ఇవన్నీ కూడా విశ్వవ్యాపకమైన కర్మ సిద్ధాంతానికి లోబడే ఉంటాయి. నిత్య జీవితంలో మెలకుగా ఉన్నప్పుడు భూలోకంలో క్రియల ద్వారా కర్మలు చేస్తున్నాడు. దానికి కర్మ ఫలితాలు ఉంటున్నాయి. అదే విధంగా కోరికల ద్వారా కామలోకంలోను, ఆలోచనల ద్వారా మానసిక లోకంలోను కర్మలు చేస్తున్నాడు. అతడు భూలోకంలో నిద్రపోతున్నప్పుడు కూడా కామ మానసిక లోకాల్లో కర్మలు చేస్తూనే ఉన్నాడు. అతడు పరిణామ స్థితిలో చేరుకున్న స్థాయిని బట్టి ఈ 2 లోకాల్లో చేసే కర్మలు దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఈ 3 లోకాలకే మన అధ్యయనాన్ని పరిమితం చేద్దాం. అంతకన్నా పై స్థాయిలో వారు జీవిస్తున్నప్పటికీ ఈ విషయాలేవి సామాన్య మానవుడికి తెలియవు. మనల్ని మనం వృక్షాలుగా భావించాలి. అయితే ఆ వృక్షం పైలోకాల్లో నుండి కిందికి వ్యాపించింది. వేళ్లు పైలోకాల్లో ఉంటే శాఖలు క్రింది లోకాల్లో వ్యాపించాయి. ఈ లోకాల్లోనే మనం అనిత్య శరీరాలతో వ్యవహరిస్తున్నాం. ఇందులోనే మన ప్రజ్ఞాశక్తులు పనిచేస్తున్నాయి. ప్రకృతి ధర్మాలు ప్రతి లోకంలోని వాటి నియమిత రీతిలో ప్రసరిస్తాయి. అవి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని మనం అధ్యయనం చేయాలి. ప్రతి విజ్ఞాన శాస్త్రం ధర్మాలను తన పరిధిలోనే అధ్యయనం చేస్తున్నప్పటికీ మరింత విస్తృత పరిధిలో అదే పని చేయగల స్థితిగతులను మరచిపోదు. అదేవిధంగా 3 లోకాల్లోనూ వ్యవహరిస్తున్న మానవుడు తన క్రియాకలాపాలు ఈ 3 లోకాలకే కాక సమస్త లోకాలకి వ్యాపిస్తాయనే విషయం మర్చిపోకూడదు. ప్రతి లోకంలోనూ ఈ ప్రకృతి ధర్మాలు మార్చలేనివి ప్రతి లోకం దాని కర్మల ఫలితాలను తీసుకుని వస్తుంది. పరస్పర వ్యతిరేకంగా పనిచేస్తున్న కర్మల సమతుల్యత మధ్య జనించిన కర్మే ఈ 3 లోకాల సమష్టి కర్మల ఫలితంగా మారుతుంది. అన్ని ధర్మాల్లోకెల్లా కర్మ సిద్ధాంతమే సంపూర్ణంగా సత్యస్వరూపమైనది, అత్యున్నతమైనది. కారణాలు వర్తమానంలో కనిపిస్తే కార్యాలు భవిష్యత్తులో అనివార్యంగా కనిపిస్తాయి.
కారణాలు మార్చినా కొన్ని చేర్చినా కార్యాలు కూడా అనివార్యంగా మారుతాయి. ఒక త్రాగుబోతు నేనేం చెయ్యను, త్రాగటమే నా కర్మలో వ్రాసిపెట్టి ఉన్నది అని అనుకుంటాడు. అతడు తనలో చేరిన కొన్ని ధోరణుల వలన ఈ త్రాగుడికి అలవాటు పడ్డాడు. స్థిర సంకల్పం లేకుండా స్నేహబంధం వలన కానీ, మద్యం చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండటం వలన కానీ అతడికి ఆ అలవాటు అయింది. ఆ దురలవాటుకు స్వస్తి చెప్పాలని అతడు భావించాలనుకుందాం. అతని ఈ త్రాగుడు అలవాటుకు బానిస కావడానికి గల 3 కారణాలు అతనికి తెలుసు. అతను ఇలా అనుకోవచ్చును: మద్యం దగ్గర మద్యాన్నే సేవించే నా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు దానిని దూరం చేయగల శక్తి నాకు లేదు. నేను మద్యం దగ్గరికి వెళ్ళను. మద్యాన్ని సేవించమని ప్రలోభపెట్టిన స్నేహితుల వద్దకు వెళ్ళను. అతడు ఈ విధమైన స్థితిగతులకు అనుకూలమైన 3 కారణాలలో 2 కారణాలు మార్చాడు. ఇక్కడికి వాక్యం చదివి ఆపిస్తాను. 3వ కారణాన్ని వెంటనే మార్చలేకపోవచ్చును. కొత్తగా ఏర్పడిన పరిణామం వలన అతడు త్రాగడు. అతడు తన కర్మలో ఏమీ జోక్యం చేసుకోవటం లేదు. ఆ కర్మ మీదే ఆధారపడుతున్నాడు. ఈ త్రాగుబోతుల సమక్షం నుండి ఏ స్నేహితుడైనా అతనిని దూరంగా తీసుకుని పోయినా అతను కూడా తన మిత్రుని కర్మలో జోక్యం చేసుకున్నట్లు కాదు. అతడు త్రాగుబోతు అవ్వాలని ఏ కర్మ ఆజ్ఞాపించదు. కానీ కొన్ని పరిస్థితుల్లో చుట్టూ చేరిన కొందరు స్నేహ బృందం వల్ల అతడికి అలవాటు అయ్యింది. అది నిజమే. ఈ పరిస్థితులను మార్చడానికి 3వ మార్గం ఉంది. మరొక శక్తిని ప్రవేశపెట్టవచ్చును. ఇందువలన కొత్త స్థితి ఏర్పడుతుంది, కొత్త ఫలితం కలుగుతుంది. ఇందులో దేనినో తొలగించటం కన్నా కొత్త దానిని చేర్చటమే కనిపిస్తుంది. ఇక్కడికి ఆపుతున్నాను. ఇది పేజ్ నెంబర్ చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? 22. పేజ్ నెంబర్ 20. లక్ష్మి, నేను రేపు రాను. రేపు ఎల్లుండి వస్తా. రేపేం వారం? శుక్రవారం. అంటే రేపు షిరిడి వెళ్తాం. ఎల్లుండి కూడా రావేమో? ఎల్లుండి మరి మధ్యాహ్నానికి వచ్చిస్తాం, అందుకని. రేపు మార్నింగును అదే. ఓకే. అంటే ఇప్పుడు అనుపమ గారు, శారద గారు 22వ పేజీ. అయితే రేపు మేము సెలవు ఇచ్చేసుకుందామా ఏంటి? చదువుదామా? చదవండి, నా వల్ల బాధపడుతుంది.